హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టిబాబు. ఈరోజైతే మనం హాఫ్ సారీ మీదకి లంగా ఎలా కుట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఈ వీడియోలో క్లియర్గా. చూడండి, లంగా అయితే మెయిన్ క్లాత్ దాని పొడవు ఎంత ఉందో అనేది సైజ్ ఒకసారి చూసుకోవాలి. ఈ కింద ప్లేన్ వచ్చింది కాబట్టి అక్కడ నుంచి వెళ్ళి కొలత చూసుకొని అది వదిలేసుకొని పై వరకు ఆమె 40 ఇంచుల వరకు పొడవు పెట్టమంది. 40 ఇంచుల పొడవు చూసుకొని దానికన్నా ఒక 2 ఇంచులు తక్కువ చూసుకొని లైనింగ్ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా చూడండి. ఇలా వేసుకొని కట్ చేసుకొని సేమ్ మనం మెయిన్ క్లాత్ దీనిపైన వేసుకొని కుచ్చిళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. దీనికోసం మనం ఎంత కుచ్చులు పెట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది కొంచెం టెన్షన్ అవుతుంది కదా. అదంతా అవసరం లేదు. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఒక సైడు ప్యాక్ ఉండేలాగా చూసుకొని మనం అలా ఫోల్డ్ చేసుకొని సేమ్ మనం అంబ్రెల్లా కోసం ఎలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటామో సేమ్ అలానే ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోండి. చూడండి, నేను ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నానో ఇది కొంచెం ఆమె అదేంటిది జారు క్లాత్ తీసుకొచ్చింది. లైనింగ్ కోసం షైనింగ్ ఉంటుంది కదా, అలాంటి క్లాత్ తీసుకొచ్చింది. కాటన్ క్లాత్ అయితే ఇంకా కరెక్ట్గా ఆగుతుంది. నేనైతే పైన ఆమెది అంటే 40 ఇంచుల వెడల్పు ఉంది కాబట్టి ఇది మనం 4 మడతలు వేసుకున్నాం కదా, అందుకోసమని 10 ఇంచుల వెడల్పు తీసుకున్నాను. అక్కడ నుండి అది 40 ఇంచులు ఉంది కదా, ఇది 38 ఇంచులు పెట్టుకుంటున్నాను. చూడండి, నేను ఎలా అయితే మార్క్ వేసుకుంటున్నానో సేమ్ అలానే వేసుకోండి. రౌండ్ కరెక్ట్గా వస్తుంది. మనం అక్కడి వరకు అలా ఎలా పెట్టుకున్నాము కొలత సేమ్ అలానే చూసుకొని ఇక్కడ ఇటు సైడు లాస్ట్కి వచ్చే వరకు కూడా పైనుండి కింది వరకు కొలుచుకొని అలానే మార్కు వేసుకోవాలి. కరెక్ట్గా వస్తుంది రౌండ్. చూడండి, సేమ్ అలానే ఇలా మార్క్ వేసుకొని కట్ చేసుకుంటే మనం లోపల లైనింగ్ క్లాత్ కుచ్చులు పెట్టుకునే అవసరం ఉండదన్నట్టు. ఇలా కరెక్ట్గా ఉంటుంది. సేమ్ అలానే కట్ చేసుకోండి. ఇక్కడ మనకు కొంచెం లైనింగ్ ఇటు సైడు ఒకవైపు తక్కువ పోతుంది. దానికోసం మనం ఎక్స్ట్రా లైనింగ్ మిగిలింది కదా, అది కొంచెం జాయింట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ఇలా సేమ్ ఎలా అయితే మార్క్ వేసుకున్నామో అలానే కట్ చేసుకున్న తర్వాత మనం దానికోసం కూడా ఎలా జాయింట్ చేసుకోవడానికి పీస్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు వేసుకొని చూద్దాం. ఇలా సేమ్ మెల్లిమెల్లిగా జరుపుకోవాలి. అది కొంచెం అటు ఇటు బాగా సాగినట్టు అవుతుంది. కాటన్ క్లాత్ అయితే కరెక్ట్గా ఆగుతుంది, కానీ ఇది కొంచెం సిల్కీ ఉంది కాబట్టి ఇలా పైన ఒకసారి వేసి చూసుకొని ఇక్కడ వరకు అయితే క్లాత్ సరిపోతుందా లేదా అని ఇలా చూసుకున్న తర్వాత అదే ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసుకున్న క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది కదా, అది డబల్ ఫోల్డ్ చేసుకొని సేమ్ అలానే మళ్ళీ కింది వైపు అలా వేసుకొని మనకి ఎంతైతే కావాలో లైనింగ్ ఎక్స్ట్రా అది అక్కడ అంతే సేమ్ అలా వేసుకొని అలా కట్ చేసుకోండి. కరెక్ట్గా వస్తుంది. చూడండి, నేను ఎలా వేసుకొని కట్ చేసుకుంటున్నానో సేమ్ అక్కడి వరకు మనకి కింద ఇలా చూసుకుంటే ఏర్పడుతుంది కదా, అలా కట్ చేసుకొని ఇలా పీస్ ఇలా తీసుకొని అది ప్యాక్ ఏదైతే ఉందో అది మనం ఓపెన్ చేసుకోవాలి. అలా ఓపెన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఆ ముక్కలు దానికి జాయింట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు. అలా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయిపోయింది, అంతే సింపుల్. మనం మెయిన్ క్లాత్కి అయితే ఏం కట్ చేసే అవసరం ఉండదు. ఇది ఓన్లీ కుచ్చులు పెట్టుకునేది కాబట్టి పైన ఎంత పొడవు కింద ఎంత పొడవు అని చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను కట్ చేసిన విధానం అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూడండి, సేమ్ అలానే కట్ చేసుకోండి. ఈజీగా అయిపోతుంది. టెన్షన్ పడే అవసరం ఏం లేదు.